హైదరాబాద్లో ఓ వ్యక్తికి కొత్త కారు కొన్న ఆనందం ఒక్కరోజు కూడా నిలవలేదు. రాయదుర్గంలోని విన్ఫాస్ట్ షోరూంలో ఓ వ్యక్తి 25 లక్షల విలువైన కారు కొనుగోలు చేశాడు. మరుసటి రోజు షోరూం దగ్గర ఛార్జింగ్ పెట్టి తీసుకువెళ్తుండగా వాహనం ఆగిపోయింది. దాంతో కస్టమర్ లోపలికి వెళ్లి సిబ్బందికి చెప్పగా తమకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించాడు. అంతేకాదు తనను బలవంతంగా బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాడు. రాయదుర్గంలో ఉన్న విన్ఫాస్ట్ షోరూంలో నరేష్ ఆటోమొబైల్స్లో VF7 విడ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కారు. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసాం. ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఏమంటున్నారు, ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. ఇది ఎక్కడ దారుణం. కారు కొని అసలు నేను ఒకరోజు కూడా నేను కార్లో డ్రైవ్ చేయలేదు. డ్రైవ్ చేయకుండా కార్ చెక్ చేయకుండా నా కారు ఇచ్చారు. ఇంత దారుణంగా ఉంది మేనేజ్మెంట్. సేల్స్ మేనేజర్ పట్టించుకోండి, సర్వీస్ మేనేజర్ పట్టించుకోండి, MD ఏమో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఆవిడ అంటుంది.